వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం సాయి సనా బ్రేకప్ వీడియో చూడబోతున్నాం గైస్. సాయి సనా మంచోళ్ళేరా, ఎన్ని వీడియో చేసినా మాకు స్ట్రైక్ చేయలేదు. అలాగే వీడియోకే చేస్తారు కానీ బయట వాళ్ళు చాలా డిగ్నిఫైడ్ గా బతుకుతారు. విజయ్ హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి అవన్నీ చూస్తారు. అటుపక్క కార్లు నీటి తిరుగుతారు. అన్నాడు బ్రో, అన్ని చూస్తామని అన్నాడు. మేము వేసే డార్క్ జోక్ డీకోడ్ చేయడానికి పెట్టుకున్నాం. ఏ బ్రో ఇలాగైతే ఇరుక్కోం బ్రో, ఇరుక్కుంటాం బ్రో. ఎంత బాగుండేదో అప్పుడు. అలా కూడా నా ఫేవరెట్ వాళ్ళ బ్యాచ్ లో. డీజే కార్తిక్ నాకు ఆయనకి సెట్ అవ్వదు అని చెప్పి మేము ఎవరికి? మీ ఆయనక? ఫైనల్ గా నేను ఆయనకు బ్రేకప్ చెప్పేసిన. మా ఇద్దరికి నచ్చే మేము వాళ్ళ ఆయనకి రా పలంగా స్పాటిఫై మ్యూజిక్ ఉంటది ఎన్నిసార్లు అదే జోక్. వాళ్ళ దగ్గర అదే కదా ఉంటది. చూసా సన్ను ఇంత ముందు ఎంత అందంగా ఉండేదో బాగుండేదో. వీడెక్కువ వీలవుతుంది రేటు. సో నా తరపు నుంచి అయితే ఆమెకి ఏ రోజు ఏ ఇబ్బంది అనేది రాదని చెప్తున్నా. ఎందుకంటే వీడు కూడా బాధపడుతున్నాను పాప. ఇది మాత్రం ఉన్న పలంగా దిగమంటుంది. ఏమైంది బ్రో? అదే తర్వాత చెప్తారు. ఫస్ట్ మనల్ని ఏడిపిస్తారు. నువ్వు నా గురించి ఏ క్లారిటీ వీడియో కొట్టాల్సిన అవసరం లేదు. అన్ని బాధల్లో ఉన్న ఫోన్లు మాత్రం మార్చేస్తారా? ఆ ఫోన్లు కొనడానికి కంటెంట్ రావట్లేదు. విడిపోదాం. యూస్ తగ్గిపోయాయి. బోర్ కొడుతుంది. సిగరెట్ వీడియోలు కూడా చేశారు కదా. వస్తుందేమో అనుకున్నా. నువ్వు ఇంక్లూడ్ అవ్వక పాడైపోతావు. ఉంటా. సాయి సనా ఏమో అండు ఫ్యాన్ ఇడు. అక్క వదిన రేజీస్ అన్న. అక్క వదిన ఏంటి? అక్క ఆడికి మరదలే అక్క. అక్కెందుకు అవుతుంది బ్రో? పెద్దది మా ఏజ్ బ్రో. అంత పెద్దదా? ఛాన్సెస్ తో పెళ్లి చేసుకుంటావు బ్రో? ఎవరిని? ఊరుకో ఊరుకో. ఏమో పెద్ద యాక్టర్లే, హాలీవుడ్ రేంజ్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అదే కదా. బ్యాక్ సైడ్ అమ్మాయి బాగున్నట్టు. మేకప్ పోద్ది. బాధపడు బ్రో. లవర్స్ అందరూ ఇలా విడిపోతే ఏం బాగుపడుతుంది దేశం. కామెంట్స్ లో దయచేసి వాడి పేరు పెట్టకండి, వాడు నా గురించి మెన్షన్ చేయకండి. ఒరే నిజంగా ఏడుస్తుంది. అది కాదు, ఏడుపులో కూడా మెన్షన్ చేయకండి, కామెంట్ పెట్టకండి. కాంటెంటే ఏడ్చే కొద్ది ముఖ్యలో అయిపోతుంది ఏంటి? పెద్ద పొంగిపోతుంది. ఇలా కొడాలని ఉంది. అబ్బాయి కూడా అట్లా సపోర్ట్ చేయండి. ఆవిడ చూడు గోక్కుని పేరు చూసుకుంటుంది. అది చూస్తున్నావా? నిజంగా ఏడిపోచ్చేస్తుందిరా. కలిసి వీడియో చేయాలంటే అది వేరే. బ్రో వీళ్ళు ఏడుస్తున్నారు బ్రో, మనం ఏంటి ఇచ్చేద్దాం వెళ్ళి. బ్రో అన్ని వేగురా, నువ్వు ఒకటి మనోడు ఎవరే అలా కాదు. బాధపడు. లేకపోతే నువ్వు ఉన్నావు కదా, ఎందుకు బాధ పెట్టు. నేను అప్పుడు ఇలా ఉండేవాడు రా, హీరోలా ఉండేవాడు. ఇప్పుడు పతాంజలి బాబా ఆయన చూస్తే అవుతాడు. మనం అప్పుడు ఎలాగా ఉన్నా, ఇప్పుడు ఎలాగా ఉన్నా. మారట్లేదు. మార్రారే మార్రా. ఇలాంటి రోజు ఆయన ఏట్రా ఇది? చావు దగ్గరికి వెళ్ళి మన సందడి చేస్తుంది. అరే 100 సార్లు ఫేక్ గా చేసి ఒకసారి నిజం చేస్తే మనకి నమ్మాలనిపిస్తుందా? నమ్ముతా. ఆంటీ కూడా ఏడుతుంది. ఏం గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మౌనిక గారా ఆంటీ అనుకుంటున్నా. వాళ్ళ మమ్మీ ఎవరు వచ్చారు వేసి తీసేస్తాం. ఏడేస్తావు ఏం చేస్తావు? దొరికించడానికి తేలేపోతున్నాను బ్రో. అలా అనకు బ్రో, వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటారు. నువ్వు అనుకున్నావు బ్రో, వాళ్ళేమీ అనుకోలేదు. మా ఇద్దరికి నచ్చే మేము బ్రేకప్ చేసుకుంటున్నాం. ఓకే నచ్చే సరేలే. మీరు నచ్చినప్పుడు బ్రేకప్ చేసుకుంటారు, నచ్చినప్పుడు కలిసిపోతారు. మేమే కలుస్తున్నాం. నెక్స్ట్ వీడియో కందిపేడ ఎండిపోయాడు. అంటే పని చేసి చేసి. సో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మేము ఈ రిలేషన్ ని బ్రేక్ చేస్తున్నాం. ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. సో నా తరపు సొల్లాపు ఎందుకు దాని ఎన్నర్ ఫీలింగ్ బ్రో. ఆమె ఎక్కడున్నా హ్యాపీ. కానీ దగ్గరుండి ఫోన్ పెడుతుంది నేను పడాలనే. రికార్డింగ్ కదా. డబ్బులు 70 ఈఎంఐ కట్టాలి. మాట్లాడు. నేను చూడ వాడికి ఏ ఇబ్బంది
ఆంటీ ఎందుకు మాట్లాడుతుంది మధ్యలో? అరే పెద్ద పెద్ద కార్లు తిరుగుతారన్నా, లోపల ఏంటి అలా ఉంది? లోపల అలాగే రిలేటబిలిటీ కోసం ఫెబ్ 1 నుంచి కూడా ఆ అబ్బాయికి నా దగ్గర నుంచి ఒక్క కాల్ ఒక ఆ మెసేజ్ డేట్ వరకు బౌండరీ, తర్వాత నుంచి మానేస్తారు. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఎందుకు వచ్చింది బాధ, ఈ మధ్యలో మనం బ్రేకప్ వీడియో ఎడితే వైరల్ అవుతాం అనేసి టీకోట్ చేశాడు కరెక్ట్ చేశాడు. యా యా యూ మారావు ఈ రోజు 3 గంటలకి 3 గంటల 5 నిమిషాలకి మారావు. ఆకలి మార్చింది. స్నీకర్స్ తిను. 5 స్టార్ తింటా డూ నథింగ్. అదే చేస్తున్నాలే. ఎలాంటి రకంగా కూడా వాడిని హామ్ చేయను, వాడి గురించి కూడా నేను ఏ వీడియోలో కూడా మాట్లాడాను. మొత్తం హామ్ అయిపోయాడు కదా ఆల్రెడీ. చాలా కూడా నేను పోస్టులు డిలీట్ చేస్తా, నువ్వు కూడా డిలీట్ చేసుకో. ఏట్రా మూత అలా పెడుతున్నావు? నవ్వెత్తినట్టు చేయడు. లేదు ఇలా పిలుచుకుంటే కంట్రోల్ వాటర్ అవుతుంది చూసి నా గురించి సూసైడ్ చేసుకొని అవన్నీ చేసుకుంటున్నాడంటే మోసం. ఇట్లా ఇస్తుందేంటి భయ్యాకి? ఇన్ని రోజు నాకు మా ఫ్యామిలీ వాల్యూ తెలియలేదు, ఇప్పుడు నాకు తెలిసింది. ఫ్యామిలీ వాల్యూ తెలియగానే భయ్యని సైడ్ వేస్తుంది. బాగా చూసుకున్నాడు. అయిపోయింది వదిలేసే. ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు, నాది నేను హ్యాపీగా ఉంటా. నీది నువ్వు హ్యాపీగా ఉంది. నాకు అర్థం కాలేదు. వీడియోస్ కోసం హైదరాబాద్ వెళ్తారు వాళ్ళు. వాళ్ళు అక్కడే ఉంటారా? ఇప్పుడు వాళ్ళు బ్రేకప్ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏం కావాలి? వాళ్ళు మణికొండ దగ్గర ఉంటారు. హైదరాబాద్ లోనా? ఏమో హైదరాబాద్ ఒకటే తెలుసు. అదేనా సినిమాలో చూసాను గైస్. వీడియో చూడరా. చూడట్లేదు కాసేపు బాధపడుతున్నాం. సరే మౌనం పాటిస్తా. ఇద్దరు మొత్తానికి విడిపోతున్నాం. మొత్తానికి అమ్మ పేడ వెరగడైపోయినట్టు చెప్తుంది. ఎన్న వయసులో ఉంది. ఏదో ఏదో అని ఏం అనుకోకండి గైస్, ఇది రియల్ గా జరుగుతుంది. రియల్ గా జరుగుతుంది. నిజం అని చెప్పింది కాబట్టి నమ్మసలు. చేసిన 10 వీడియోలు అలాగే అన్నారు, ఇది నిజమే అంటారు. మనం మొదలెడు కల్పిస్తాను గాయస్ అంటారు ఫోన్ సైడ్ నుంచి. నా తరపు నుంచి ఆమెకి ఏమి ఇబ్బంది ఉండదు. నేను ఈ రోజు ఏడు పాపుకోలేకపోతుంది. నిజమేనా? అయితే దాన్ని ఏడుపు చూస్తుంటే ఇలా పొంగొచ్చేస్తుంది. తప్పు నేను ఒప్పేసుకుంటున్నాను, నా సైడ్ నుంచి తప్పు జరిగింది. అవునా? దొరికినట్టు ఇంటికి తెచ్చుకుని. అయ్యయ్యో ఎంత పని జరిగిందే. ఏడుపు కూడా క్యూట్ గానే ఉంది. ఏడుపులో కూడా క్యూట్ గా ఉందంట. ఇటు సైడ్ నుంచి వేసేస్తున్నాడు. యాక్టింగ్ ఏంటి ఏడుపది? కాదు కాదు రియల్ చూడు వాష్రూమ్ వెళ్ళిపోయాడు. అయ్యా ఎంత పని జరిగిందయ్యా బాదుకుంటారు రా బాబు. నీకంటే డైరెక్ట్ సిగ్నల్ తో చూపిస్తే అది అవుతుంది. అన్ని తప్పుగానే అనుకుంటాడు ఫస్ట్. ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారండి? ఆంటీ బయటకి ఏంటంటి? ఈ అమ్మాయినా కలిపేది వీళ్ళిద్దరిని? అమ్మాయి కదా. ఏ సమస్య వచ్చినా ఆవిడ 100 కలపచ్చు కదా. ఇంకెన్నిసార్లు తింటుంది? చూసావా సన్న సూపర్ పెట్టింది. అమ్మాయి ఎవర్రా? దెయ్యం. కాదు చాలా బాగుంది అమ్మాయి. బాగుంది కదా. మా వాళ్ళకి అకృతాలు కాదురా ఈడేమో ఇందాక టీ తాగిన సౌండ్ ఎక్కడ స్క్రీన్ నుండి వచ్చేస్తారేమో. కెమెరా నుండి అంట. నేను పిలుచుకుంటా అంటున్నారు. ఇంకా కెమెరా నుండి ఊరుకోరా. ఎంత పని జరిగింది. అరే నిజమైతే కట్ అయిపోతారు. ఈసారి స్ట్రైక్ అవుతారా? అబద్ధమని అనుకుంటున్నాం. అబద్ధమే కదరా. నా కార్తీక్ అయితే అబద్ధమే చూపించాడు కానీ నాకు ఉన్నది. అరే నిజంగా గుండెలు పిండిస్తున్నట్టు ఉంటది. మౌనిక ఏడుస్తుంది కాబట్టి నిజంగా. నీకు తెలుసా లవ్ ఫీలింగ్ పోతా? నాకు అలా నాకు అని అడిగాను. మళ్ళీ లోవర్ లేదని ఇప్పుడు నేను ఏడుస్తాను. అవునా లవర్ లేదంటేనా? దాన్ని కూడా ఏడుస్తారా బాబు? ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ఉన్నారు. నిజంగా బ్రేకప్ అయింది అనుకుందాం, అప్పుడు కూడా వీడియో తీసేయాలా? అంటే క్లారిటీ ఇద్దామని బ్రో. ఎందుకు అంతమంది ఫాలో ఏడ్చినప్పుడు ఆపాలి కదా బ్రో. పాపం ఆవిడ గుండెలు జండుబాబు ఎవరైనా వెళ్ళి అంటే ఇక్కడ అమ్మాయి లైఫ్ వేరే ఉంటది, అబ్బాయి మూవ్ అని అవ్వచ్చు. అమ్మాయికి ఏముందంటే వెనక నే చేస్తుంది ఈ అమ్మాయి. అప్పుడలే మాట్లాడు మధ్య తగిలే కవ్వు తగిలిందే. చూడండి డబ్బులు ఎక్కువ అంటే ఏదే జోక్ రా. మళ్ళీ మేము జోకేసాను. నిన్నేదో అన్నాడు. చూద్దాం ఏమైతే
చెప్పేశారు. ఒక వీడియో మళ్ళీ ఏడుస్తుంది చిన్న పాప. ఒక రీల్ చూసావా? చెప్పేశారు. కాన్స్టిపేషన్ ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఉండేవా? మా టీవీలో టీవీ చూడండి నేను చూద్దాం. మార్నింగ్ లెక్కనే ఇన్స్టా ఓపెన్ చేస్తాను. అరే అది ఎట్టు అంటే మనకేమవుతుంది? చైల్డ్ ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయట్లేదా? ఏడుస్తుంది తిన కూడా. రే నేను కళ్ళులో పెడతాను, నా కళ్ళు చిన్న నీళ్ళు వస్తాయి. కమెంట్లు అంటే పెట్టద్దు బ్రో. కామెంట్లే మనం ఎందుకు పెడతారా? నాకెట్లా సపోర్ట్ చేస్తారు, అబ్బాయి కూడా అట్లా చేస్తాంలే. ఇంటర్వ్యూ లేరు ఆడి దగ్గర కూడా అవ్వండి. అది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కనుకండి మా దగ్గరకు వచ్చాను. మేము చేస్తాం ఎరుపాపులో. మా దగ్గరకు వచ్చాను. వీడియోలోకి రానేమో. రాను అదే చూసావా బ్రో. ఆంటీని కూడా సినిమాలోకి తీసుకెళ్ళమన్నాను బ్రో. ఆంటీ కాదు జూనియర్ సాయి పల్లవి. మౌనిక అక్క Respect లేదు అసలు. ఇందాకే కదా ఆంటీ అన్నారు మీరు ఇద్దరు. నేను ఆవిడ సరిగ్గా కనపడలేదు. ఫుల్ గా బాగున్నారు మొత్తానికి ఇద్దరు కలిసి. ఒరే అక్కరా అక్క అని పిల్లు మౌనిక అక్క. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎన్ని రోజులు వేరు. బాబోయ్ నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఒరే ఇదేం దెయ్యం సాంగ్ వేసి చంపేశారండి. అడే చేసుకున్నాడు వాడి చేతిలో అంతా. అశోక్ గడ్లానే ఆడు కూడా ఏది తీసుకున్నాం. చిన్న బాధగా అనిపించిందా లేదురా? చాలా మాట్లాడుకుంటే ఏట్లేదు. వీడియో అయిన తర్వాత ఎడుతాను నేను. తప్పే మీరు ఇద్దరు వేస్తున్నారు కదా. ఏటేస్తున్నారా? ఈ కాల్ ఇద్దరు కలిసి చేసుకున్న డిసిషన్. ఇందుకు ఇప్పుడు ఎందుకు ఏడుతుంది? వాళ్ళిద్దరు ఏడిపోతే అరే చిన్నప్పటి నుంచి పెంచింది వాళ్ళిద్దరిని. ఇంక రావట్లేదు కదా. పోనీలే వదిలే ఊరుకో. బలవంతంగా ఏడవకసానా. వాడి చెడు నువ్వు కోరుకోకు, నీ చెడు వాడు కోరుకోడు. మేము చెడు మంచిగా ఉంటాం. హ్యాపీ లైఫ్. మాకు కాంటెంట్ ఉంటది మీ ఇద్దరు ఉంటే. ఎవరి లిమిట్స్ వాళ్ళు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ టైం మీరు ఒకటి గమనించారా? ఫస్ట్ టైం గల్లీ పోరీస్ లో ఒక బూత్ లేకుండా ఒక వీడియో దీనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇలాగే కంటిన్యూ చేయండి. ఇలా కంటిన్యూ మీరు విడిపోయినా పర్లేదు. వాడు ఎస్పెషల్లీ వాడికే చెప్తున్నా, చాలా చేసింది. నాకు ఈవిడ ఎందుకు ఏడుతుంది అర్థం కాలేదు. పిడిపన్నులు ఇద్దరు ఏడుచుకుంటే ఒక అర్థం ఉంది. కాదు ఎందుకు ఏడుపు రాకుండా ఆ సౌండ్స్ డబుల్ నార్మల్ గా ఎక్సర్సైజ్ చేస్తే డాక్టర్ చిదంబరం. సడన్ అలర్ట్ నాది. ఇది స్క్రిప్ట్ అని అస్సలు అనుకోకండి guys. ఓ ఇప్పుడు చెప్పింది గైస్. ముందే చెప్పండి, మేము ముందే బాధపడ్డాం. ఇప్పుడు చెప్పింది కూడా మనం ఏం చేయలేం, మనం జోకులు వేస్తాం. అరే చెప్పాలి కదరా నువ్వైనా. నిజమంట గైస్. అశోక్ తెలుసు కూడా చెప్పలేదు మరి. అయినా చెప్పలేదు. ఆల్రెడీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాడు. అది ఫస్ట్ లా చెప్పాడు మాకు. అశోక్ ఇస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సనా. అయినా సీరియస్ అంటే మేము వేయం కదరా. చెప్పాలి కదరా మినిమం. ఛానల్ లో ఒక మెంబర్ కింద మినిమం విజయ్ బ్రో ఆగడు guys. చీట్ చేశాడు ఆ యదవ. పారిపోయాడు. చుట్టూ నవ్వుతున్నాడు ఇప్పుడు. చీట్ చేశాడు ఆ యదవ. హైదరాబాద్ చీట్ చేసి పారిపోయి వచ్చావు అంటున్నాడు. సనాన్ కాదు ఎవర్రా అక్క అని పిల్లు మౌనిక అక్క. బాయ్. കരിമിഴിയുള്ള കളവാണ്